హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు. ఏంటి అయిపోయింది మళ్ళీ చెప్తున్నాను అనుకుండా సారీ అండి. ఈ వీడియో అప్లోడ్ చేసిందా, కానీ కాకపోతే నా మొబైల్ కొంచెం రిపేర్ అయింది, అందువల్లే లేట్ అయిపోయింది. ఫస్ట్ టైం కానీ నా వీడియో చూస్తున్నట్టే కదా అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను వచ్చేసి ఇక్కడ పోగుదారాలు తీసుకున్నాను. ఇది ముత్తైదులు వస్తారు కదా, వాళ్ళ చేతికి కట్టేసి ఒక 5 పోగుదారాలు తీసుకొని పసుపు కలుపుకొని పసుపు ఇలా పూసేసుకున్నానండి మొత్తం అంతా పోగుదారాలకి. తర్వాత అలాగే మీ దగ్గర బటన్స్ రోజా పూలు ఉంటే బటన్స్ రోజా పూలు, అలాగే చామంతి పూలు ఇలా పువ్వు తీసుకొని ఇలా ముడేసుకునేయండి. ఆ ముడేసుకున్న తర్వాత ఆ పువ్వుకి పసుపు కుంకుమ 2 కలిపి ఇలా పెట్టుకోనండి. ఆ తర్వాత నేను అలాగే ముత్తైదుకి వచ్చేసి బ్యాంగిల్స్ కూడా పోగుదారం తీసుకొని 4 బ్యాంగిల్స్ అనేసి కట్టేసానండి. కట్టేసిన తర్వాత నేనైతే వేరే పనిలో ఉండిపోయినాను. మొత్తం మా మర్ది వచ్చేసి వీడియో తీసుకుంటూ తనే ఇలా అన్ని పెట్టేశాడు. ఆకులు, ఒక్కలు, పోగుదారము, పసుపు కుంకుమ, గాజులు అన్నీ ఇలా డెకరేషన్ చేసేసాడు, అలంకరించేసాడు. ఆ తర్వాత నేను ఇంకా పని చూసుకుంటుంటే తన వీడియోస్ అన్నీ తీసేసి తను పండగకి ఏమేమి ఐటమ్స్ చేసామనేసి కూడా ఒక వీడియో తీసి తనే వాయిస్ ఇచ్చాడు. అది ఒకసారి చూసేయండి అందరూ. రైస్, అప్పలాలు, వైట్ రైస్, పులుసు కూర, పప్పు, చిత్రాన్న, పాయస, కూర, ఉప్పు, మొసరు, చిత్రాన్న, సరే దేవరన్ను, స్వీటు, గిల్లు, ఈ డెకరేషన్ మాడేది. మాది కర్ణాటక, అందుకే తనకు సగం కన్నడలో సగం తెలుగులో చెప్తున్నాడు. మేమైతే మొత్తం చేసుకున్న పలహారాలన్నీ అమ్మవారికి అయితే వడ్డిచ్చేసాము. ఆ తర్వాత నేను రెడీ అయిదామని చెప్పేసి ఫ్రెష్ అప్ అవుతుంటే మా రెడ్ని పూలు పెట్టుకుంటే పూలు పెట్టేది నాకు అట్లా ఇట్లా తిప్పేస్తున్నాడు, సరిగ్గా పెట్టలేదు, మళ్ళీ నేనే పెట్టుకున్నాను. ఆ తర్వాత నేనైతే అమ్మవారిని ఈవినింగ్ టైం మళ్ళీ పూజ చేసుకున్నాను. పూజ చేసుకుని అయిపోయిన తర్వాత ఊళ్ళో చెప్పొద్దాం ముత్తైదులకు అని చెప్పేసి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి కొందరైతే ఇంకా వచ్చిన్నారు, కొందరైతే ఇంకా రాలేదండి. ఎక్కడి నుంచి అనుకుంటున్నారా? పని నుంచి. ఓకేనండి, ఇలా పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి పెట్టిన వంటలన్నీ కూడా నేను ఏదాన్ని చేయలేదండి. మా ఆయన, నేను, మా సిస్టరు, మర్ది అని చెప్తే కదా అతను అందరూ కలిసి చేస్తామండి వంటలు అయితే అందరూ కలిసి. ఆ తర్వాత ముత్తైదులందరూ వచ్చారు, ఒక్కొక్కరే కుక్కర్ వస్తా అంటే ఒకరికి పొద్దు ఇచ్చేసాను. ఇది వచ్చేసి మా అక్కతో అయితే ఆశీర్వాదం తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ తనకి నేను పసుపు పెట్టాను, మళ్ళీ నాకు పెట్టింది. వాయిన్ మంత్ ఇచ్చేసి ఆ తర్వాత కాలు పెట్ట ముక్కుంటా అంటే వద్దు ఆశీర్వాదం తీసుకోపర్లేదు అనింది. ఇలాగ ఆశీర్వాదం తీసుకొని ఇంటికి వచ్చిన వాళ్ళందరితో కూడా ఆశీర్వాదం తీసుకొని నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా జరుపుకున్నాను పండుగ అయితే. కానీ నాకైతే చాలా సంతోషమైంది. ఇంత అద్భుతంగా జరిగిందంటే నాకైతే ఇంటికి ముందు చేసుకొని ఉండే పండుగ కంటే వరలక్ష్మి వ్రతము ఈసారి అయితే చాలా బాగా చేసుకున్నాను. తేలు రావడము, వాళ్ళకి ఆశీర్వాదం తీసుకోవడం కానీ మొత్తం అంతా నాకైతే చాలా అంటే చాలా స్పెషల్గా జరిగింది. ఈసారి పండుగ బాగా చేసుకున్నాను. ఆ తర్వాత అందరితో అయిపోయిన తర్వాత మా ఆయనతో కూడా ఆశీర్వాదం తీసుకోమని చెప్పేసి అయితే మా ఆయన నేను కూడా ఆశీర్వదించాలి డైలాగులు వేస్తున్నాడు అక్కడ నక్కుంటూ. మళ్ళీ ఆశీర్వాదం తీసుకున్నాను మా ఆయనతో కూడా. అలాగా నేను కూడా మా ఆయనకి పెట్టేస్తాను. అవైతే వేస్ట్ చేయకూడదండి. మనం పొద్దున్న నుంచి ఉపవాసం ఉంటారు కదా, కానీ వాళ్ళు ఆ పలహారాలు తీసుకుని ఈవినింగ్ టైంలో కొద్దిగా తినేస్తే సరిపోతుంది. వేస్ట్ అయితే చేయకుండా అలా పారే
మనకి ఎలాగా దిష్టి తీసేస్తారో ఇలాగ అమ్మవారికి కూడా దిష్టి ఉంటుంది తీసేది. అది తీస్తూ నువ్వు పాట కూడా పాడాలి. అది ఎలా ఉందని మీరే చెప్పాలి. నేనైతే ఇలా ఫినిష్ చేసుకున్నాను అమ్మవారి పూజ అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఇలా ఉన్నాను. మీరు ఎలా చేసుకున్న పూజ అనేది ఒకసారి కామెంట్ చేసేయండి. ఓకే అండి, బాయ్. మరొకసారి అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం.